హాయ్ అండి. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం ఎంట్రన్స్ అండి. పక్కనే రోడ్డు, బస్సులో వెళ్తాయి. రోడ్డు పక్క ఎంట్రన్స్ అండి. గుమ్మంలో వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ గుమ్మంలో తల్లి దీవెనలు ఎప్పుడు అందరికీ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి తల్లి దీవెనలు. రోడ్డు పక్కనేనండి నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం. గౌరీపట్నం అని కూడా అంటారు, తెలియని వారు గౌరీపట్నం అంటారు, నిర్మలగిరి అంటారు. ఇక్కడ ఒత్తులుని సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తారు. పక్కన కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు ఎవరైనా కొట్టచ్చు, అది మీ ఇష్టం. నుంచి తిన్నగా వెళ్తే మెట్లు వస్తాయి. మెట్ల నుంచి పైకి వెళ్తే గుడి, చర్చి ఉంటుంది, సప్రసాదం ఆరాధన. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్చి నెల 22, 23, 24, 25 తిరునాళ్ళు జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుగుతాయి. ప్రతి సంవత్సరం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు ప్రతి మార్చి నెల 4 రోజులు పండుగ జరుగుతుంది. ఇక్కడ 22, 23, 24, 25 ఇటు తిన్నగా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. పైకి ఇది మెట్లు పైకి వెళ్తారు. ఈ మెట్ల మీద నుంచి వెళ్తే పైన స్లేవ్ కనిపిస్తుంది. ఇది రెండో స్టెప్, ఒకటి అయిపోయింది, 2. పైకి వచ్చినాక తండ్రి స్లేవ్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా గ్రౌండ్ పైన ఖాళీ. పైన గోపురం ఉంటుంది. అంతోనివారి స్వరూపం పైకి వచ్చినాక, మెట్లెక్కి పైకి వచ్చినాక ఉంటుంది అంతోనివారి స్వరూపం. దయగల దేవ, నీకు వందనాలు అయ్యా, నీ కృప ఎప్పుడు ఉండాలి. ఇటు మెట్లెక్కి కొంచెం పైకి వెళ్తే అక్కడ గోపురం చర్చి ఒకటి ఉంటుంది. నాకు గోపురం చర్చి ఉంటుంది. ఇక్కడ బొమ్మలు అమ్ముతారు, పిల్లల బొమ్మలు, ఆట వస్తువులు. పార్కింగ్ యాత్రికులు అంటే కొంచెం అట్లా లోపలికి వెళ్తే భోజనాలు పెడతారు. ఇటు నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ప్రతిరోజు పెడతారు, ఆదివారం తప్ప. ఆ తల్లి దీవెనల వల్ల ఇక్కడ ప్రతిరోజు భోజనాలు పెడతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 వరకు. మళ్ళీ ఆశీర్వాదం కోసం స్టాచ్యూలు పెట్టారు. యాత్రికులు ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. ప్రతి ఒక్కరు రండి, ఆ తల్లి దీవెనలు. నిర్మలగిరి చాలా బాగుంటుందండి. ఆ తల్లి మనం అనుకునే చేస్తుంది. పుస్తకాలు అమ్ముతారు. దివ్య సప్రసాద ఆరాధన ఆలయం. ఇక్కడ దివ్య సప్రసాదం ఆరాధన ఆలయం. ఎప్పుడు ప్రార్థన, లోపల ఫోటోలు తీయనివ్వరు. నిర్మలగిరి మాత పుణ్యక్షేత్ర ఆవరణలో ఆర్సెం దేవాలయం. ఆర్సెం చర్చ్, నిర్మలగిరి ఆర్సెం చర్చ్. ప్రతిరోజు ఉదయం సండే ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆర్సెం చర్చ్, నిర్మలగిరి ఆర్సెం చర్చ్. నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రం. ఆ తల్లి దీవెనలు ఎప్పుడు ఉండాలి ప్రతి ఒక్కరికి. మహిమగల తల్లి.
పార్కులా కట్టారు. ఆ పార్కులో ఇలా స్టాచ్యూలు పెట్టారు అనమాట. ఇలా పార్క్ అనమాట, ఎవరన్నా వచ్చి కూర్చోవడానికి పార్క్ ఇది. స్టాచ్యూ పెద్ద పెట్టారు ఇక్కడ, చాలా బాగుంటుంది. పార్క్ లాగా పెట్టారు అలా. ఇక్కడ నిర్మలగిరి చర్చి, ఆర్సీఎం చర్చి పక్కనే పార్క్. ఇది పార్క్ అన్నమాట. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు రండి, ఆ తల్లి దీవెనలు పొందండి. ఆ తల్లి మనం అనుకున్నవన్నీ చేస్తుంది. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం కళావేదిక. కళావేదిక అంటే ఆ తల్లి ఇక్కడ ప్రతి మార్చి నెలలో 4 రోజులు పండగలు జరుగుతాయి కదా, అందుకే కళావేదిక. డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి జరుగుతాయి ఇక్కడ. నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిర్మలగిరి మాత ఆరోగ్యాన్ని, తల్లి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, చేసే పనుల్లోనూ ఆధారుగా తోడుగా ఉంటుంది. తల్లి దీవెనలు ఎప్పుడు అందరికీ ఉండాలి.